విలేజ్ మ్యూజియం అంట. అప్పట్లో తాతలు గిద్ద. అరే మనం ఇడికి రాలేమురా హిట్ మ్యాన్. ఇడికి పోదా ఊర్లో ఎట్లా చేస్తారు కదా, ఊళ్ళో ఎట్లా బ్యాండ్ కొడతారు సేమ్ మనుషుల్లాగా లేరా. పాట కూడా పెట్టారు, చిన్న పాట వస్తుంది. మరి ఇడికి రాలే మనం మొన్న. ఈ విలేజ్ మ్యూజియం అంటే కుమ్మరులో ఇల్లా తాత ఒక కుండ కావాలి మాకు. ఆ కుండ ఎంత ఒకటి? ఇదేంటో అయితే అరే నీ అబ్బా ఏం రాసి గోడ మీద ముగ్గులేసిందా? కొత్తిల్లు అనుకుంటా ముగ్గేసింది. స్పైడర్ సినిమాలో ఆడైతే సేమ్ నిజంగా మనుషులాగానే అనిపిస్తారు వాళ్ళైతే. సంక్రాంతి పనికా కదా ఏమంటారు ఇలా ఏమంటారా? కవులు ఏమంటారు? ఏ కవులు ఒక ఊర్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. లోపల చూద్దాం, లోపల ఏమేమి ఉన్నాడు. ఇల్లు చూడు అట్లా ఉన్నప్పుడు. మన ఇల్లు సేమ్ ఇట్లనే ఉంటున్నప్పుడు. ఆడ తాత అట్లా బెదిరిస్తుండే దయ్యంలాగా. ఇదేంటో అయితే అరే నీ అబ్బా ఇవి చూడు. చిలక రియలా? ఏ ఒకసారి ఇలా అంటే నిజం కూర్చున్నట్టు తాత చూడు. కూరగాయలు అమ్మి నువ్వు పైసలు వచ్చినాయి అని అడుగుతున్నాడు. రాలేవు ఇక్కడ ఏం చేస్తావు? తాగొచ్చిండు దినాన్ని నేను ఇట్లేనండి సంథింగ్ కటింగ్ అనే చేస్తున్నా. పాటలు అప్పుడే బాగుండేరా. కార్పెంటర్ పని అంట. అప్పుడు బాగుండేదా? నైట్ కాగానే దీపాలు పెట్టుకుని బాగుండేదా? అదే బాగుండే. అమ్మ వాళ్ళు ఏడారు ముగ్గు అంతా వచ్చిందా? ఆంటీ ముగ్గేస్తుంది మంచిగా. ఏం పరిస్థితి వచ్చిందిరా నీకు? నేను కాదన్నా కరువు పనికి వచ్చారా? గుడ్డలు కుచికీలు గిచికీలు ఇల్లే చేస్తారు. దూరంకి వెళ్ళేసి నిజంగానే మంటలాగా అనిపిస్తుంది. అరే అంకుల్ ఏం చేస్తుండు? ఇలా సడన్గా ఇప్పుడు లేచి వస్తే ఏమవుతుంది? అరే మంచిగా ఎట్రా పాము పోయి. ఇదేంది వీళ్ళేం చేస్తారు? అరే హిట్ మ్యాన్ తాజా డేంజర్గా ఉన్నాడు. ఇల్లు బాగుంది కదా చిన్నగా. గోపీ జన మనోరథము సంగలేఖనే